Hey guys, welcome back to the channel. So ఇప్పుడు మనకు సేపు టాపిక్ వచ్చేసి స్టాటిక్ మెథడ్స్ అన్నమాట. ఓకే, సో ఒక క్లాస్లో స్టాటిక్ మెథడ్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక చిన్న క్లాస్ రాస్తున్నా. క్లాస్ ఎస్ఆర్కే యాజ్ యూజువల్గా మీకు అన్నీ తెలిసినవే. కన్స్ట్రక్టర్ రాయాలి, తర్వాత దీనికి సెల్ఫ్ కీవర్డ్ పాస్ చేయాలి. ఇక్కడ నేను ఒక నెంబర్ పాస్ చేస్తాను, నెంబర్ తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ నెంబర్ తీసుకుంటున్నాం కదా, ఇంకొక ఫంక్షన్ రాస్తున్నా. దీనికి ఫంక్షన్ ఏంటంటే అప్డేట్ నెంబర్ ఆఫ్ అని చెప్పేసి సెల్ఫ్ కామా ఎన్ తీసుకుందాం, అంటే యూజర్ని తీసుకుందాం. అండ్ ఇక్కడ ఏం చేస్తాం అంటే సెల్ఫ్ డాట్ నెంబర్ ప్లస్ ఈక్వల్ టు ఏమవుతుంది, సింపుల్గా నెంబర్ అప్డేట్ అవుతుంది అంతే. ఆ ఆబ్జెక్ట్లో ఉన్న నెంబర్ అప్డేట్ అవుతుంది. ఇందులోనే ఒక స్టాటిక్ మెథడ్ రాద్దాం అనుకున్నాం. ఇలా @స్టాటిక్ మెథడ్ అని రాయాలి. స్టాటిక్ మెథడ్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఇదే. తర్వాత ఏం చేయొచ్చు మనం, సింపుల్గా ఏ మల్టిపుల్ ఆఫ్ లేకపోతే a_square. ఓకే, ఇది స్టాటిక్ మెథడ్. ఇప్పుడు ఏం చేద్దాం అంటే క్లాస్ ఇక్కడతో అయిపోయింది. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. a ఈక్వల్ టు SRK ఆఫ్, మనం ఏం పాస్ చేస్తున్నాం, నెంబర్ కదా, సో నెంబర్ పాస్ చేసాం. ప్రింట్ ఆఫ్ ఏ డాట్ నెంబర్ అన్నాను. తర్వాత ప్రింట్ ఆఫ్ ఏ డాట్, తర్వాత ఏం చేద్దాం అంటే ఏ డాట్ అప్డేట్ నెంబర్ ఆఫ్, దీనికి ఏం చేద్దాం అంటే మనం 5 పాస్ చేద్దాం, 15 అయిపోద్ది. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఏ డాట్ నెంబర్ అన్నా. ఓకే, ఇదంతా ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు a² కావాలి కాబట్టి మనకి ఏ డాట్ a² ఆఫ్ ఏం చేస్తున్నాను చూడు, 2 లేకపోతే 3 పాస్ చేస్తున్నా. ఓకే, దీన్ని మనం ప్రింట్ చేయాలి కదా. ఐ హోప్ మీకు ఈ క్లాస్ అర్థమైంది అనుకుంటున్నా ఏం చేశాను అనేసి. సింపుల్గా క్లాస్ క్రియేట్ చేసాం, కన్స్ట్రక్టర్ రాశాను, ఇక్కడ అప్డేట్ చేయడానికి ఒక ఫంక్షన్ రాసా, అండ్ ఒక స్టాటిక్ మెథడ్ రాసా. స్టాటిక్ మెథడ్లో చూడండి, సెల్ఫ్ ఇచ్చానా, ఇవ్వలేదు, ఎర్రర్ వస్తుందా, నాకు తెలుసు మీ మైండ్లో అదే ఉందని, ఎర్రర్ వస్తుంది కదా. సరే చూద్దాం. చూడండి, ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చింది ఫస్ట్ 10. మీకు చూపిస్తా చూడు. ఫస్ట్ మనం ఏం చేసాం, SRKకి 10 పాస్ చేసాం. సో ఇందులో 10 సేవ్ అయింది. ఓకే, ఇక్కడ ఇది అవ్వగా, ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వగానే ఏం చేసాం, ప్రింట్ ఏ డాట్ నెంబర్ అన్నాం. సో 10 ప్రింట్ అయింది. తర్వాత అప్డేట్ చేసాం, 5 పాస్ చేసాం. ఈ నెంబర్కి 5 యాడ్ అయిపోద్ది కదా, 10కి 5 యాడ్ అయిపోయింది, మళ్ళీ ప్రింట్ చేసాం. సో 15 అయింది. తర్వాత a.a² అన్నాం. మనం రాసిన మెథడ్ 3 × 3 9 వచ్చింది. అదేంటి బ్రో, సెల్ఫ్ అయిపోతే ఎర్రర్ రావాలి కదా, మరి నువ్వేగా చెప్పావు క్లాస్లో ఏ ఫంక్షన్ రాసినా సెల్ఫ్ పాస్ చేయాలన్నావు కదా. అంటే ఇది స్టాటిక్ మెథడ్. ఇందులో మనం రెఫరెన్స్ అవసరం లేదు, ఇన్స్టెన్స్ కానీ రెఫరెన్స్ కానీ అవసరం లేదు. ఓకే, ఇది క్లాస్లో ఇలా ఎందుకు రాసావు, ఇది డైరెక్ట్ ఈ ఫంక్షన్ బయట రాసుకోవచ్చు కదా, బయట రాసిన సేమ్ అవుట్పుట్ వస్తుంది కదా మీరు అడగచ్చు. ఇది ఎందుకు వాడతారు అంటే ఆ ఇన్స్టెన్స్లో ఆ మెథడ్ ఉండాలి. లేకపోతే మీకు ఎలా చెప్పొచ్చు అంటే, ఇప్పుడు ఈ క్లాస్ ఏంటంటే ఒక స్టూడెంట్ మార్క్స్ అన్ని సేవ్ చేస్తుంది అనుకో, నువ్వే డెవలపర్, నువ్వేం చేద్దాం అనుకున్నావు అంటే ఈ డేటా మీద చాలా మంది తర్వాత వర్క్ చేస్తారు, నువ్వు తర్వాత వాళ్ళకి పాస్ చేయాలి, గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఇందులో వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పేసి నీకు ఇందులో ఆల్రెడీ ఏ మార్క్స్ నువ్వు ఏ నేమ్తో ఏ వేరియబుల్తో స్టోర్ చేస్తున్నావు అన్నీ నీకు తెలుసు. ఓకే, సో అవన్నీ ఏం చేస్తావు, సింపుల్గా యాడ్ చేయడానికి ఒక మెథడ్ రాసి పంపిస్తావు. నువ్వు యాడ్ చేయలేదు, జస్ట్ ఆ ఫంక్షన్ రాసావు అంతే. ఫంక్షన్ రాసావు. ఇప్పుడు ఏమవుద్దంటే ఈ ఫంక్షను స్టాటిక్ మెథడ్ కదా, ఇందులో ఉండిపోద్ది. ఏమైనా ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది కదా, ఆ ఆబ్జెక్ట్లో నెంబరు వేరియబుల్ క్రియేట్ అవుతున్నాయి, మార్క్స్ అన్నీ క్రియేట్ అవుతాయి, ఫిజిక్స్ మార్క్స్, మ్యాథ్స్ అన్నీ క్రియేట్ అవుతాయి. రేపు పొద్దున్న నెక్స్ట్ వర్క్ చేసేవాడు వాడుకోవాలంటే ఈ మెథడ్ వాడు తీసుకుని వాడుకోవచ్చు అనమాట, అంతే. ఓకే, ఇది స్టాటిక్ మెథడ్, అందులో ఇంక్లూడ్ ఉంటుంది. అలాగని చెప్పి దీనికి రెఫరెన్స్ పాస్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మెథడ్ వాడు కావాలంటే ఎప్పుడన్నా ఎలాగన్నా వాడుకోవచ్చు. అండ్ ఈ మెథడ్ని మనం ఎలా యాక్సెస్ చేయొచ్చు అంటే మనకి 2 రకాలు ఉన్నాయి. ఇది స్టాటిక్ మెథడ్ కదా, సో మనం డైరెక్ట్ ఇలా క్లాస్ నేమ్ డాట్ a_square అని రాయొచ్చు, లేకపోతే ఇలా ఆబ్జెక్ట్ డాట్, ఇప్పుడు రాసాను కదా ఏ డాట్, ఇదే ఆబ్జెక్ట్ గైస్, ఇది గుర్తుంది కదా, ఏనది ఆబ్జెక్ట్ డాట్ ఇలా మెథడ్ నేమ్ ఇచ్చి మనం ఇప్పటిదాకా వాడుకున్నాం. లేకపోతే ఇలా డైరెక్ట్ క్లాస్ నేమ్ ఇచ్చి వాడుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి కావాలంటే రాస్తా, SRK.a² అన్నా సరే, మళ్ళీ రన్ చేస్తున్నాను. ఇదిగో చూడండి, ఎర్రనాలే అవుట్పుట్ వచ్చింది 9 అని. కాబట్టి ఇక్కడ నేను ఇది 4 ఇస్తా. ఇప్పుడు చూడు, 4² 16. చూసారా, ఈ మెథడ్ ఎలాగన్నా వాడుకోవచ్చు. ఇది స్టాటిక్ మెథడ్ కాబట్టి దీనికి సెల్ఫ్ కీవర్డ్ అవసరం లేదు. రేపొద్దున ఇది అడుగుతారు, క్లాస్లో రాసి ప్రతి ఫంక్షన్కి మీరు సెల్ఫ్ కీవర్డ్ పాస్ చేయాలని అడుగుతారు. అవసరం లేదు, ఇక్కడ స్టాటిక్ మెథడ్ ఉంది, అందులో సెల్ఫ్ వాడాల్సిన అవసరం లేదని కూడా చెప్పొచ్చు మీరు. ఓకే, మీరు వెళ్ళి గుడ్డిగా ప్రతి మెథడ్కి సెల్ఫ్ పాస్ చేయాలి లేకపోతే ఎర్రర్లు వచ్చేస్తాయి అని అన్నారు అనుకో, అర్జెంట్గా గెట్అవుట్ అంటాడు అనమాట. ఓకే, సో ఈ స్టాటిక్ మెథడ్స్కి ఏంటంటే సెల్ఫ్ అనే కీవర్డ్ అవసరం లేదు, రెఫరెన్స్ కీవర్డ్ పాస్ చేయాల్సిన అవసరం లేదు. ఇది మనం క్లాస్ నేమ్తో యాక్సెస్ చేయొచ్చు,
ఆబ్జెక్ట్ డాట్ అని చెప్పి కూడా యాక్సెస్ చేయొచ్చు అనమాట ఈ ఫంక్షన్. ఓకే, సో ఇది స్టాటిక్ మెథడ్స్ గురించి. అండ్ స్టాటిక్ మెథడ్ రాయడం మనకు తెలుసు కదా, స్టాటిక్ మెథడ్ అని చెప్పి పైన రాయాలన్నమాట ఒక డెకరేటర్ అది. సో ఇది స్టాటిక్ మెథడ్స్ గురించి. మీకు ఇంకా ఎక్కడైనా చిన్న డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ అయితే చేయండి, నేనైతే ఖచ్చితంగా రెస్పాండ్ అయితే అవుతాను. సో ఇది వాళ్ళ వీడియో లేకపోతే ప్రెస్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్కి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో ముందుంటా. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.